ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యంను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు నీకు తోడుగా ఉండేవాడై ఉన్నాడు. దేవుడు నిన్ను రక్షించువాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే దేవుడు వేటి నుండి మనల్ని రక్షిస్తాడు. కొన్ని వాక్య భాగాలు ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. మొదటిగా గమనించినది ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం రాయబడినదిగా దేవుడు వేటి నుండి మనల్ని రక్షిస్తాడంటే ఆపద నుండి రక్షించువాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టుగా యెహోవా వారి ఆపదల నుండి వారిని విడిపించినట్టు వాక్యంలో రాయబడింది. ఆపదల నుండి దేవుడు రక్షించువాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క శిష్యులు దోణ మీద వెళ్తున్నటువంటి సమయంలో గాలి తుఫాను ఎదురై వారి ఆపదలో ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క మొర విని వారిని ఆపదల నుండి ప్రభు రక్షించినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. దేవుడు వేటి నుంచి రక్షించువాడైనా అంటే మొదటిగా ఆపద నుండి రక్షించువాడైనాడు. రెండవదిగా దేని నుండి దేవుడు రక్షిస్తాడంటే మనల్ని ఉగ్రత నుండి రక్షించువాడైనాడు. ప్రభు రాకడ అతి సమీపముగా ఉంది. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చే సమయంలో ఆకాశము భూమి మహావేంద్రముతో లయమైపోతాయి. ఆయనను ఎవరైతే నమ్ముతారో, ఆయన ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయన దగ్గర ఎవరైతే పాపాల్లో ఒప్పుకుంటారో వారిని దేవుడు తప్పకుండా ఉగ్రత నుండి ఆయన విడిపించి రక్షించు దేవుడై ఉన్నాడు. మూడోదిగా గమనించినట్లయితే దేవుడు వేటి నుండి మనల్ని రక్షిస్తాడంటే బాధపరిచే వారి చేతుల నుండి మనల్ని రక్షించేవాడైనాడు. నీ జీవితంలో నిన్ను ఎవరు బాధపరుస్తుంటున్నారో, నేను ఎవరైతే బాధలు గుండా నడిపిస్తుంటున్నారో వారి నుండి నిన్ను దేవుడు రక్షించేవాడైనాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే పిల్లలు లేరని ఆ యొక్క పెనిన్న హన్నాను ఎంతగానో బాధపరిచింది. ఆమె దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకున్నటువంటి బాధల నుండి విడిపించాడు. బాధలలో నెమ్మది కలుగజేశాడు, నిందను తొలగించాడు, అవమానాన్ని కొట్టివేశాడు. కనుక ఈ సమయంలో నీ వాక్యం ఉన్నటువంటి నీ జీవితంలో నిన్ను బాధపరిచే వారి చేతుల నుండి ప్రభువు రక్షించేవాడైనాడు. మొదటిగా వాక్యం సెలవిచ్చినదిగా నిన్ను రక్షించడానికి నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించేవాడైనాడు. ఆయన నీ జీవితంలో ఆయన నమ్మితే నిన్ను తప్పకుండా ప్రభువు రక్షించేవాడైనాడు. ఒకవేళ ఆపదలు నీవు ఉంటున్నావేమో, ఈ వాక్యం వింటూ ఒకవేళ నీవు ఉగ్రత నుండి నీవు విడుదల పొందుకోవాలని నీవు కోరుకుంటున్నావేమో, లేకుంటే బాధపరిచే వారి చేతుల నుండి రక్షించబడాలని కోరుకుంటున్నావేమో, ఈ సమయంలో దేవుని ఆశ్రయిస్తే, దేవా నాకు తోడుండి నన్ను రక్షించింటే తప్పకుండా రక్షకుడు నిన్ను రక్షించి నిన్ను కాపాడి నిన్ను దీవించబడైనాడు. కనుక ఈ వాక్యం విన్న నీవు విశ్వసించి ప్రభువా నన్ను రక్షించు, నాకు తోడుగా ఉన్నట్టే ఆయన తప్పకుండా నీకు తోడుండి నిన్ను నడిపించును గాక. ఆమె. పరిశుద్ధుడా, ప్రేమగలి తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నేను నీకు తోడుండి నిన్ను రక్షిస్తానని మీరు మాట్లాడిన విధానంకై నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఎందరైతే ప్రభువా అయ్యా మీ ద్వారా రక్షించబడాలని ప్రభు మీ యొక్క తోడు కాలని ఎందరైతే తండ్రి ప్రభువా అయ్యా ఈ సమయంలో ప్రార్థన చేస్తుంటున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. వారిని తండ్రి ప్రభు ఆపదల నుండి మీరు రక్షించండి నాయన. ఇదిగో తండ్రి ఉగ్రత నుండి మీరు రక్షించండి తండ్రి. బాధపరిచి వారి చేతుల నుండి రక్షించి ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు తోడుండి గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.